ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కొనతాల రామకృష్ణకు మంత్రి పదవి దక్కే సూచనలు. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. కొనతాల రామకృష్ణ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఇప్పుడు ఆయనకు పెద్ద బలంగా మారిందని విశ్లేషకుల అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణపై స్పష్టమైన అంచనాలతో ముందస్తు వ్యూహాలు అమలు చేస్తున్నారట. అధికార కూటమి కీలక నేతలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారనే చర్చ సాగుతుంది. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, నారా లోకేష్ పనితీరును ప్రశంసించడం రాజకీయ సంకేతంగా భావిస్తున్నారు. ఇవి సాధారణ వ్యాఖ్యలు కాదని, మంత్రి పదవి దిశగా వేసిన వ్యూహాత్మక అడుగులని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ల నుంచి ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా కొనతాల ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1989, 1991లో అనకాపల్లి నుంచి వరుసగా ఎంపీగా గెలిచి తన ప్రభావాన్ని నిరూపించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. పరిపాలన పట్టు, నిర్ణయాత్మక స్వభావం కారణంగా ఆయన్ను సీనియర్ నేతగా గుర్తిస్తున్నారు. కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఆయన ప్రభావం తగ్గలేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంతో జనసేన పార్టీలో చేరడం ఆయన రాజకీయ పునర్గమనానికి కీలక మలుపుగా మారింది. ఎమ్మెల్యేగా గెలవడంతో ఇప్పటికీ తన రాజకీయ బలం అలాగే ఉందని నిరూపించుకున్నారట. జూలై లేదా ఆగస్టులో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆ విస్తరణలో తనకు అవకాశం ఉంటుందనే ఆశాభావంతో రాజకీయ సమీకరణాలు చేస్తున్నారనే చర్చ నడుస్తుంది. గవర సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు కీలక అంశంగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ వర్గానికి మంత్రి పదవి దక్కి చాలా కాలం కావడం కూడా ఆయనకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు. జనసేనకు ఇప్పటికే మంత్రులు ఉన్నప్పటికీ సీనియారిటీ పరంగా కొనతాలకే ప్రాధాన్యం దక్కవచ్చని అంచనా. నాగబాబు పేరు వినిపిస్తున్నప్పటికీ అనుభవం పరంగా కొనతాల ముందంజలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వాలి అన్న ఆయన వ్యాఖ్యం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. అవసరమైన సమయంలో వినయంతో వ్యవహరించడం కూడా ఆయన రాజకీయ వ్యూహంలో భాగమని అంటున్నారు. అనుభవం, విశ్వసనీయత, సామాజిక వర్గ మద్దతు, రాజకీయ దూరదృష్టి, ఈ 4 అంశాలు కొనతాల బలాలుగా కనిపిస్తున్నాయి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కుతుందా అన్నది ప్రస్తుతం అత్యంత ఆసక్తికర రాజకీయ ప్రశ్నగా మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.